క్రెడిట్ కార్డ్లో బిల్లింగ్ సైకిల్ అంటే ఏంటంటే కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 1 మంత్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఫస్ట్ నుంచి ఈ మంత్ ఎండ్ 30 వరకు తీసుకున్నట్లయితే ఇది ఒక బిల్లింగ్ సైకిల్గా తీసుకోవచ్చు. బిల్లింగ్ సైకిల్లో లాస్ట్ డేట్ని స్టేట్మెంట్ డేట్ అంటారనమాట. అయితే మనకు ఒక బిల్లింగ్ సైకిల్లో జనరేట్ అయిన స్టేట్మెంట్లో టోటల్ అమౌంట్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ చూపిస్తుంది. అయితే మనకు బ్యాంక్స్ మినిమం అమౌంట్ డ్యూని ఒక గ్రేస్ పీరియడ్ లోపల కట్టాలని సూచిస్తుంటాయి. లైక్ ఈ మంత్ 30కి స్టేట్మెంట్ జనరేట్ అయింది అనుకుందాం. ఈ స్టేట్మెంట్లో జనరేట్ అయిన టోటల్ అమౌంట్ డ్యూ మనం కడతానికి జనరల్గా బ్యాంక్స్ 20 to 25 డేస్ గ్రేస్ పీరియడ్ ఇస్తుంది అనమాట. అంటే ఈ మంత్ 30కి స్టేట్మెంట్ జనరేట్ అయితే నెక్స్ట్ మంత్ 20 లోపల లేకపోతే 25 లోపల బ్యాంక్ని బట్టి ఆ అమౌంట్ డ్యూని పేమెంట్ చేయాలన్నమాట. అంటే ఈ మంత్ ఫస్ట్ నుంచి ఈ మంత్ 30 వరకు టోటల్గా మనము ఆ క్రెడిట్ కార్డులో చేసిన స్పెన్స్ టోటల్ అమౌంట్ డ్యూ అనేది ఈ మంత్ లాస్ట్ 30కి జనరేట్ అవుతుంది అనమాట. ఈ మంత్ జనరేట్ అయిన టోటల్ అమౌంట్ మనము నెక్స్ట్ 20 to 25 డేస్ లోపల కట్టాలి. అయితే ఈ స్టేట్మెంట్ జనరేషన్ డేట్ అనేది ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క బ్యాంకుని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ తీసుకుంటే నా దగ్గర ఉన్నది, దాని బిల్ జనరేషన్ డేట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 12కి జనరేట్ అవుతుంది అనమాట. అంటే లాస్ట్ మంత్ 13th నుంచి ఈ మంత్ 12th వరకు టోటల్గా నేను ఆ కార్డు మీద చేసిన స్పెన్స్ అనేవి 12th రోజు స్టేట్మెంట్ రూపంలో జనరేట్ అవుతుంది. అయితే ఈ కార్డుకి 20 డేస్ మనకు గ్రేస్ పీరియడ్ వస్తుంది బిల్లు కట్టడానికి. అంటే ఆ టోటల్ అమౌంట్ డ్యూని నెక్స్ట్ మంత్ 2nd లోపల కట్టాలన్నమాట 20 డేస్ గ్రేస్ పీరియడ్ తీసుకున్నట్లయితే. ఈ జనరేషన్ డేట్స్ని మనకు కన్వీనియంట్గా మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు. ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క రకంగా స్టేట్మెంట్ జనరేషన్ డేట్ ఉంటుంది కాబట్టి మనకు అది కన్వీనియంట్ కాకపోవచ్చు. ఎందుకంటే మన శాలరీ ఈ మంత్ స్టార్టింగ్లో పడవచ్చు, లేకపోతే కొంచెం గ్యాప్ వచ్చి 5th పడవచ్చు, 10th పడవచ్చు, లేకపోతే మన దగ్గర అమౌంట్ కూడా కరెక్ట్ టైంకి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ మంత్ 2nd లోపల నువ్వు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలి అంటే ఆ మంత్ 2nd కల్లే మీ శాలరీ పడకపోవచ్చు. అలాంటి టైంలో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట బిల్లు కట్టడానికి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే మన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ డేట్ని మార్చుకోవచ్చు. అది ఎలా అంటే మనము మన బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇలా నా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఈ రోజు ఉంది, దాన్ని ఈ పర్టికులర్ రోజుకి షిఫ్ట్ చేయమని అడగండి. అయితే ప్రతి బ్యాంక్కి ఒక పర్టికులర్ డేట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఆ డేట్స్లోనే వాళ్ళు షిఫ్ట్ చేయగలుగుతారు. సో ఆ డేట్స్ మీరు ఒకసారి కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అయ్యి ఆ డేట్స్లో మీకు ఏ డేట్ కన్వీనియంట్ ఉందో సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు కొత్త బిల్లింగ్ సైకిల్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. కొన్ని బ్యాంక్స్ ఈ ఫెసిలిటీని మనకు యాప్ల ద్వారా కూడా ఇస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఐసిఐసిఐ బ్యాంక్కి ఐమొబైల్ యాప్లో మనము మన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ జనరేషన్ డేట్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఐసిఐసిఐ ఐమొబైల్ యాప్లో మనకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది టోటల్గా మన క్రెడిట్ కార్డులో బిల్లింగ్ సైకిల్ అంటే ఏంటి, అదేవిధంగా స్టేట్మెంట్ జనరేషన్ డేట్ అంటే ఏంటి, ఇంకా మన స్టేట్మెంట్ జనరేషన్ డేట్ని మార్చుకోవచ్చా లేదా అనే విషయాల గురించి. నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ నేను చేస్తుంటాను. ఈ వీడియోస్ అనేవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.